ఆ పదవి వరిస్తే తిరుమల కొండపైన ప్రోటోకాల్ పోస్టు దక్కుతోంది. అందుకే తిరుపతి తుడా చైర్మన్ ఎవరైనా టెన్షన్ ఆశావహుల్లో పెరిగిపోతోంది. తుడా చైర్మన్ గిరి దక్కితే ఆటోమేటిక్ గా టీటీడీ బోర్డు మెంబర్ పదవి కూడా వరిస్తుండటంతో ఈ పోస్టుకు విపరీతమైన పోటీ ఏర్పడింది. కూటమి పార్టీల నేతలు ఎవరి శక్తి మేరకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి తుడా చైర్మన్ రేసులో ఎవరెవరున్నారు? ఎవరి ప్రయత్నం ఫలించబోతోంది? ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ కొలువుదీరి దాదాపు 6 నెలలు అవుతుంది. ఇప్పటికే పలు కీలకమైన నామినేటెడ్ పోస్టుల భర్తీ జరిగింది. టీటీడీ పాలక మండలితో పాటు వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల ఎంపిక కూడా పూర్తయిపోయింది. ఇక కీలకమైన తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ కూటమి పక్షాల్లో పెరుగుతోంది. తుడా చైర్మన్ కి టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడి హోదా కూడా దక్కుతుంది. అందుకే ఆ పదవికి విపరీతమైన డిమాండ్ నెలకొంది. తుడా చైర్మన్ పోస్టు దక్కితే దేశమంతా గుర్తింపు ఉంటుందని నేతలు భావిస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేని మించిన పరపతి తుడా చైర్మన్ హోదాతో పొందవచ్చని భావిస్తున్నారు. అందుకే తుడా చైర్మన్ పదవి ఎవరికిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కూటమి పార్టీల నేతలు తుడా పదవి కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది ఆశావహులు తమ అధినేతలను ప్రసన్నం చేసుకునేందుకు పడిగాపులు కాస్తున్నారు. తుడా చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్న నాయకుల లిస్ట్ చాంతాడంతా ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలోని అన్ని నియోజకవర్గాల నేతలు తుడా చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ గా కొనసాగారు. ఇప్పుడు ఇదే పదవిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానితో పాటు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కూడా ఆశిస్తున్నట్టు సమాచారం. తిరుపతి ఎమ్మెల్యే టికెట్ పొత్తులో జనసేనకు కేటాయించడంతో తుడా చైర్మన్ పదవి టీడీపీకి ఇవ్వాలని తిరుపతి నియోజకవర్గ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన పేరు పరిశీలించమని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. తిరుపతికి చెందిన టీడీపీ సీనియర్ నేత మబ్బు దేవనారాయణ రెడ్డి కూడా తుడా చైర్మన్ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక గతంలో తుడా చైర్మన్ గా పనిచేసిన నరసింహ యాదవ్ కు యాదవ కార్పొరేషన్ చైర్మన్ కట్టబెట్టడంతో ఆయనకు అవకాశాలు లేనట్లేనని భావిస్తున్నారు. జనసేన నేతలు కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్, డాక్టర్ హరిప్రసాద్ తుడా పదవి ఆశిస్తున్నారు. చిత్తూరు జనసేన నాయకురాలు డీకే చైతన్య కూడా తుడా చైర్మన్ పదవి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి కోల ఆనంద్ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం. మరోవైపు చంద్రగిరి టీడీపీ నేత డాలర్ దివాకర్ రెడ్డి కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు తుడా చైర్మన్ రేసులో ఉన్నారని సమాచారం. తుడా పరిధి తిరుపతితో పాటు నగరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి తదితర నియోజకవర్గాలకు విస్తరించడంతో అక్కడి ముఖ్య నాయకులంతా ఆ పదవిని ఆశిస్తున్నారు. దాదాపు ఎమ్మెల్యేకున్న హోదాతో పాటు ఆటోమేటిక్ గా టీటీడీ బోర్డు సభ్యత్వం కూడా వస్తుందనడమే ఈ తీవ్ర పోటీకి ప్రధాన కారణం. ఇప్పటికే జనసేనకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో కీలకమైన తుడా చైర్మన్ పదవి టీడీపీ నేతలకే దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే ఈ అంశంపై సామాజిక వర్గ సమీకరణాలు కూడా కీలకం కాబోతున్నాయి. ఎమ్మెల్యే టికెట్ కాపు సామాజిక వర్గానికి కేటాయించడంతో కీలక తుడా చైర్మన్ పదవిని ఇతర సామాజిక వర్గాలు ఆశిస్తున్నారు. మరి చంద్రబాబు సామాజిక సమీకరణాలు చూస్తారా, లేదా పార్టీ విధేయత, సమర్థత తదితర అంశాలకు ప్రాధాన్యతమిస్తారో చూడాల్సి ఉంది. మొత్తం మీద చంద్రబాబు నిర్ణయం కోసం తిరుపతి కూటమి నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.